ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే 2026 సంవత్సరంలో మరి గ్రహణాలు మాత్రం కనపడవు. ఈ ఆంధ్రదేశంలో కానీ అయినప్పటికీ కూడా గ్రహణాలు మాత్రం ఉంటాయి. అయితే 12వ తేదీ ఆగస్టు 2026 రోజున మాత్రం గ్రహణం, సూర్యగ్రహణం ఉందన్నమాట. అది ఆ గ్రహణం అనేది 9:04 మొదలుకొని మళ్ళీ మరుసటి రోజు అనగా 13వ తేదీ ఆగస్టు 2026న పొద్దుట 4:25 వరకు కూడా ఉంది. అంటే సో లాంగ్ పీరియడ్ అంతా కూడా ఈ గ్రహణం అనేటువంటిది ఉంది. కాబట్టి సూతక నియమాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం పాటించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇకపోతే రాశుల వారిగా గనక తీసుకున్నట్టయితే ప్రపంచం అంతటా కూడా అన్ని రాశుల వాళ్ళు ఆందోళనకి గురి కావచ్చు, కొంతవరకు అశాంతికి కూడా గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశి పరంగా మనం తీసుకున్నట్టయితే మరి మేషరాశి కానీ, వృషభ రాశి కానీ, మరి మిథున రాశి, మరి వీళ్ళు కొంచెం అశాంతి మాత్రమే కాకుండా ఆందోళన పడటమే కాకుండా అధైర్యపడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడనున్నాయి. ఇకపోతే ఈ చేయాల్సిన పని ఏమిటనంటే ప్రతిరోజు కూడా వీళ్ళు ధ్యానం, భక్తి, ఆ తర్వాత మెడిటేషన్ ఇలాంటివి చేసి వాళ్ళ యొక్క పనులు చక్కదిద్దుకోవటం అనేటువంటి చాలా అవసరం. ఇకపోతే కర్కాటక రాశి కానీ, సింహరాశి కానీ ఎవరు చూసినప్పటికీ కూడా మానసిక ఆందోళన మాత్రం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలి. వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటే మాత్రం తప్పకుండా విజయాలు పొందుతారు, ఆరోగ్యకరంగా ఉంటారు. ఇకపోతే కన్యా రాశి కానీ, తులారాశి కానీ, వృశ్చిక రాశి కానీ ఈ రాశి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. వీళ్ళు పనులు చక్కదిద్దుకుంటారు. వాళ్ళు అనుకున్నటువంటి పనులు ఇంతవరకు ఏవి కాకుండా ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఇకపోతే ధనస్సు రాశి వాళ్ళు కానీ, కుంభరాశి వాళ్ళు కానీ, మీనరాశి వాళ్ళు కానీ వీళ్ళ పరిస్థితులు కూడా చాలా బాగా ఉండనున్నాయి. ఇకపోతే వీళ్ళు ఎన్నో పనులు అనుకుంటారు, ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటారు, అన్ని కూడా విజయవంతంగా చేసేటువంటి అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. ఈ సూర్య గ్రహణం ప్రభావాన ఈ యొక్క రాశుల వారిగా ఇలాంటి ప్రభావాలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి పరిస్థితులు ఏర్పడున్నాయి కాబట్టి అందరూ కూడా అన్ని రాశుల వారు కూడా విష్ణు సహస్ర నామంతో పాటు హనుమాన్ చాలీసా కూడా చదువుతూ శుభకరంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉండాలని దీవిస్తూ ముగిస్తున్నాను. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.